హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాడీస్ లైఫ్ ఇన్ యూరోప్. సో ఇవాళ స్పెషల్ వచ్చేసి మన డ్రై ఫ్రూట్ క్రిస్మస్ కేక్ అండి. సో ఇది ఒక ట్రెడిషనల్ క్రిస్మస్ కేక్. నేను ఇక్కడ జర్మనీలో ఉండి చేస్తున్నాను. సో బ్యాచిలర్స్ అన్ని అందరూ రెడీ అయిపోండి. టేస్టీ టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్ కేక్స్. ఎందుకంటే మనం దీంట్లో కావాల్సిన అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తామండి. సో దొరికే అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తాను. సో చాలా హెల్దీ, చాలా రిచ్ అనమాట. సో చాలా కాస్ట్లీ కూడా. సో ఇక్కడ దొరికే అన్ని డ్రై ఫ్రూట్స్ నేను తీసుకొని వచ్చానండి. సో అన్నీ తీసుకొని వచ్చి మనం వన్ డే అంతా ఇది ఆల్కహాల్లో సోక్ చేసేసి నెక్స్ట్ డే వచ్చేసి కేక్ బేక్ చేస్తామన్నమాట. సో రెడీయా. సో మనం ఫస్ట్గా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటాను. సో ఇది బ్లాక్ కరెంట్ అండి. సో బ్లాక్ కరెంట్ ఫ్రూట్స్ ఇది. సో ఇవి ఒక 100 గ్రామ్స్ తీసేసుకుంటాను. సో ఇది మనకు స్టోర్లో దొరుకుతుంది. ఈ ప్యాకెట్ తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ వేసేసుకోవాలి ఫస్ట్. సో తర్వాత ఇవి క్రాన్బెర్రీస్ అండి. సో క్రాన్బెర్రీస్ కూడా ఒక 100 గ్రామ్స్ వేసేసుకుంటాను. సో క్రాన్బెర్రీస్ కూడా చాలా బాగుంటాయి. సో ఇవి ప్లమ్స్ అండి ఇవి. సో ప్లమ్స్ అని చెప్పేసి మనకి దొరుకుతాయి ఇది కూడా స్టోర్లో. ఇవి ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి. సో ఇవి కూడా అసలుకి తగిలితే మనం తింటుంటే పంటి కింద తగిలితే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇవి కూడా ఒక 50 గ్రామ్స్ తీసేసుకొని అట్లా చిన్న చిన్న కట్ చేసేసుకొని వేసేసుకుంటాను అనమాట. సో ఇట్లా చిన్న చిన్న కట్ చేసేసుకోండి. సో ఇవే కాదు, చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. చాలా డ్రై ఫ్రూట్స్ తెచ్చాను. సో ఇవన్నీ కట్ చేసేసుకొని వేసేసుకొని ఇవాళ ఒక్కరోజు సోక్ చేసేసుకొని రేపు మన కేక్ బేక్ చేసిన తర్వాత సూపర్ ఉంటుంది అసలుకి. సో నెక్స్ట్ వచ్చేసి ఆప్రికాట్స్. సో ఆప్రికాట్స్ కూడా అంతే. సో అవి కూడా ఒక 50 గ్రామ్స్ తీసేసుకోండి. స్టోర్ నుంచి అయితే వచ్చేసాను ఇది కూడా. సో ఇది కూడా ఒక 50 గ్రామ్స్ అట్లా తీసేసుకొని సో ఇవి కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకుందాం. ఇది కూడా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి అల్బుకారే అంటాను అనుకుంటా, రైట్. సో ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇవి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఫిగ్ అండి. సో డ్రై ఫిగ్, అంజీర్ పండ్లు. సో అంజీర్ నాకు చాలా ఇష్టం. సో ఇది కూడా చాలా మంచి ఫ్రూట్ అండి, చాలా రిచ్ అనమాట. సో ఐరన్ కంటెంట్ చాలా ఉంటుంది దీంట్లో. సో బ్లడ్ బాగా వస్తుంది. సో ఇవి కూడా ఒక 50 గ్రామ్స్ తీసుకొని ఇట్లా చిన్న చిన్న కట్ చేసేసుకొని సో దాంట్లో వేసేసుకుంటాను అనమాట. సో ఇట్లా. సో ఇంకా మీకు కేక్ తిన్నట్టు ఉండదు, మొత్తం డ్రై ఫ్రూట్స్ తిన్నట్టే ఉంటుంది. సో ఇది కూడా మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి డేట్స్ అండి. సో డేట్స్ కూడా ఒక 50 గ్రామ్స్ అట్లా తీసేసుకొని ఇట్లా చిన్న చిన్నగా డేట్స్ కూడా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా అట్లా కట్ చేసేసుకొని వేసేసుకోండి. సో ఏ డ్రై ఫ్రూట్ని వదలలేదండి నేను. సో అన్నీ తెచ్చి అన్నీ వేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది జింజర్ క్యాండీస్ అనమాట. సో కొంచెం జింజర్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇవి ఒక 4-5 వేసేసుకోండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు కూడా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ అండి. సో రైజిన్స్ ఇవి. సో ఇవి కూడా ఒక 200-250 గ్రామ్స్ వరకు వేసేసుకోండి. సో నేను మొత్తం ప్యాకెట్ వేసేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి మెయిన్ క్రిస్మస్ కేక్లో ఈ రైజిన్స్ ఉంటాయి కదా. సో ఇవి ఒక 200-250 గ్రామ్స్ ఉన్నాయి. సో అన్నీ వేసేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ ఇట్లా వేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ కేక్ అంటే మనకి టూటీ ఫ్రూటీ మెయిన్ కదండి. సో ఇదొకటి మన ఆరెంజ్ ఫ్లేవర్. సో ఇదొకటి తెచ్చాను అనమాట. సో ఇవి కూడా ఒక 50 గ్రామ్స్ అట్లా ఉన్నాయి. ఇవి కూడా అన్నీ వేసేస్తాను. ఇలా కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇవి. ఫ్రై వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన జిట్రోన్ ఫ్లేవర్లో కూడా దొరికిందండి. సో జిట్రోన్ ఫ్లేవర్ కూడా టూటీ ఫ్రూటీ ఉన్నాయి. సో ఇవి కూడా తీసేసుకొని ఇవి కొంచెం గ్రీనిష్ కలర్లో ఉంటాయి అన్నమాట. లెమన్ అండ్ కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ అట్లా వస్తుంది అనమాట. సో ఇవి కూడా వేసేసుకొని, జిట్రోన్ అంటే లెమన్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇవన్నీ కలిపేసుకొని మన రమ్లో ఇవన్నీ సోక్ చేయాలన్నమాట.
సో ఇది 40% ఆల్కహాల్ ఉంది. సో రమ్. సో ఇది ఒక 300 to 400 ml వేసేసుకుంటాను ఈ బాటిల్లో. సో ఇట్లా వేసుకొని ఒక మధ్యలో అట్లా కలుపుతూ ఉంటాను అనమాట. సో కొంచెం కలిపి ఇంకొంచెం వేసుకుంటాను. సో అట్లా 300 to 400 ml వేసేసుకొని సో ఇది బాగా కలిపేసి మనం సోక్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా 1 to 7 days వరకు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు సోక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇట్లా సోక్ చేసుకొని రేపు నేను బేక్ చేస్తాను. సో ఇది రమ్ అనే కాదు, మీరు విస్కీ కావాలంటే విస్కీలో కూడా సోక్ చేయండి. అసలు సోక్ చేస్తే రేపు కేక్ బేక్ చేసిన తర్వాత అసలు సూపర్ ఉంటుంది టేస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఈ వీడియో రేపు చూడండి, రేపు నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి, క్రిస్మస్ కాబట్టి. సో ఇది ట్రెడిషనల్ కేక్ అండి. సో ఇలానే డ్రై ఫ్రూట్స్తో చేస్తారు. సో రేపు ఇంకా కొంచెం లైక్ ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మన బాదాం, క్యాష్యూ అవి కూడా యాడ్ చేస్తాను సో కేక్ బేక్ చేసేటప్పుడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.